ఆర్బీఐ 3 భారీ నిర్ణయాలు తీసుకునింది. మీరందరూ రెపో రేట్ గురించి మాట్లాడుతున్నారు, కానీ అసలు గేమ్ చేంజర్ మిగతా 2 నిర్ణయాల నుంచే ఉంది. ఈ 60 సెకండ్లలో మిగతా 2 నిర్ణయాల గురించి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ మేజర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే 1,00,000 కోట్ల ఓఎంఓని ఆర్బీఐ ప్రకటించింది. ఓఎంఓ అంటే ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్. ఆర్బీఐ బ్యాంకుల దగ్గర ఉన్న గవర్నమెంట్ బాండ్స్ ని తిరిగి కొనడం అనమాట ఓఎంఓ అంటే. దీని ద్వారా బ్యాంకులలో 1,00,000 కోట్ల రూపాయల లిక్విడిటీ పెరుగుతుంది. లిక్విడిటీ పెరగడం ద్వారా బ్యాంక్ లోన్స్ ఎక్కువ ఇవ్వడానికి స్కోప్ ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఆర్బీఐ ఇంకో పెద్ద బాంబ్ పేల్చింది. 3 సంవత్సరాల పాటు $5 బిలియన్ యొక్క బై సెల్ ని ఇండియన్ ఐఎన్ఆర్ రూపీస్ లో స్వాప్ చేయడం జరుగుతుంది. ఆర్బీఐ దగ్గర నుంచి $5 బిలియన్ బ్యాంకులకి దానికి సమానంగా ఉన్న 45,000 కోట్లని ఇస్తుంది. 3 ఏళ్ల తర్వాత రివర్స్ లో మళ్ళీ ఆర్బీఐ డాలర్స్ ని ఇచ్చి ఐఎన్ఆర్ రూపీస్ ను ఇండియన్ రూపీస్ రూపంలో తీసుకుంటుంది. దీని ద్వారా అదనంగా 45,000 కోట్లు బ్యాంక్స్ లో లిక్విడిటీ పెరుగుతుంది. దీని మొత్తం మనం చూసుకుంటే ఫస్ట్ ది రెపో రేట్ కట్, దీని ద్వారా ఈఎంఐ ఇంట్రెస్ట్ తగ్గడము, సెకండ్ ఓఎంఓ 1,00,000 కోట్లు, అండ్ థర్డ్ వచ్చేసి కరెన్సీ స్వాప్, దీని ద్వారా 45,000 కోట్లు. ఈ 3 అంశాలను పరిగణిస్తే మనకి డెఫినెట్ గా స్టాక్ మార్కెట్ అనేది చాలా పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంది. మండే మార్కెట్ లో మనకి దీని రిజల్ట్ క్లియర్ గా కనిపిస్తుంది.